ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత విజ్ఞాన యోగము. అయితే అసలు జ్ఞానాన్ని పొందింది లేనిది తెలుసుకోవడం కోసం మనకి ఒక చక్కని పరీక్ష చేసుకోవచ్చు. అంతా కూడా భగవన్మయంగా పరమాత్మమయంగా తనకి కనబడుతూ ఉన్నదా లేదా అని సాధకుడు తనలో తాను పరీక్షించుకుంటూ ఉండవలేను. ఆ విధంగా గనక కనబడలేదనుకో, కేవలము ఒక వ్యక్తి యొక్క నామరూపాలే కనిపిస్తూ ఉన్నట్లయితే సాధన ఇంకా కూడా పరిపక్వము కాలేదు అనే తలంచాలి. అలా తలంచి ధ్యానాన్ని పెంచుకోవాలి. ఆత్మవిచారణ అనేటువంటిది అభ్యాసం తీవ్రతరం చేయాలి. జ్ఞానప్రాప్తికి గురుతేమిటి అంటే సర్వము నిండినటువంటి శాశ్వత వస్తువు అంతా బ్రహ్మమే అనే సిద్ధాంతం యొక్క అనుభూతిని పొందడమే అవుతుంది కదా. అదే ప్రారంభ స్థితిలో అయితే మనుషుడు దేవుని ఏ గుడి అందో, ఏ విగ్రహంలోనో, ఏ తీర్థమందో, ఏ పుణ్యక్షేత్రమునందో చూస్తూ ఉంటాడు. అదే ఆరూఢ స్థితి ఎందైతే ఆ దేవుణ్ణే సర్వత్రా కూడా చూడగలుగుతాడు. జగమంతా కూడా భగవన్మయం రామమయం అనేటువంటి స్థితే చేకూరుతుంది కదా. అందుకే జ్ఞాని అనేక జన్మలు అయిన తర్వాత మోక్షం పొందుతాడు అనేటువంటి అర్థము కానే కాదు. అనేక జన్మలకు మనుషుడు జ్ఞానవంతుడే మోక్షాన్ని పొందుతాడు అనే కదా అర్థము. ఏ క్షణమున జ్ఞానాన్ని పొందుతాడో ఆ క్షణమునందే మోక్షము లభిస్తుంది. అంతా కూడా భగవంతునితో సర్వము పరమాత్మముతో బ్రహ్మముతో నిండిపోయినట్లుగా గాంచినటువంటి జ్ఞానవంతునకు అదే శ్రీకృష్ణ పరమాత్మ మహాత్మ అనేటువంటి బిరుదుని ఇచ్చున్నారు. అటువంటి వారికి సర్వము కూడా పరమాత్మమయంగా సర్వం ఆత్మమయం అన్నట్లు చూడగలిగినటువంటి జ్ఞానవంతునకు అయితే అటువంటి బిరుదును సంపాదించడం కోసమైనా సరే ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి కదా. ఎందుకు అంటే ఆ ప్రయత్నం ద్వారా సాక్షాత్తు పరమాత్మ ఇచ్చినటువంటి బిరుదును సార్థకం చేసుకోవచ్చు. పరిచ్ఛిన్న దృష్టి కలిగి సామాన్యుడిగా ఏమాత్రము ఎప్పటికీ సాధారణంగా సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సామాన్య ఆత్మగానే జీవులు వస్తూ పోతూ అనేక శరీరాలు తీసుకుంటూ వదులుతూ ఉండేటువంటి సామాన్యమైనటువంటి జీవనం గడపకూడదు. విశాలమైనటువంటి దృష్టినే అవలంబించాలి. అలా అవలంబించి మహాత్ముడుగా మారిపోవాలి. అప్పుడే కదా జన్మము సార్థకం కాగలుగుతుంది. అంతా వాసుదేవమయము ఆత్మమయము భగవన్మయము అనేటువంటి భావము కలిగి ఉండేటువంటి వాడు మాత్రమే జ్ఞాని. అతను మాత్రమే లోకంలో మహాత్ముడు అని చెప్పబడతాడు. ఎలా ఏ ఒకానొకడో అట్లా ఉంటారు, కానీ అటువంటి జ్ఞానులు లోకంలో చాలా అరుదుగా ఉంటారు, మహాదుర్లభులు. అయితే అతని దృష్టిలో అంతా కూడా భగవన్మయంగా ఉన్నదా లేదా అని తనకు తాను పరీక్షించుకున్నటువంటి వాడు ఒకవేళ తాను జ్ఞాని కాలేదు, ఇంకా నామరూప వస్తువులు ప్రపంచమయంగా చూసేటువంటి విషయంలో తాను ఏమాత్రము కూడా ఇంకా అక్కడే అంటి ఉన్నట్లయితే తన యొక్క అభ్యాసన ధ్యానము అనేటువంటిది పెంచుకోవాలి, తత్వ విచారణ గావించుకోవాలి. ఈ విధంగా చేసినప్పుడు సర్వం కూడా పరబ్రహ్మమయం అనే విషయం ఎప్పుడైతే చూడగలుగుతాడో అప్పుడు ఇక వాడే జ్ఞాని.
అని చెబుతూ, అయితే కోరికలతో కూడి ఇతర దేవతలను ఆరాధించేటువంటి వారి పరిస్థితిని గురించి అయితే కొందరు ఏం చేస్తారు, తమ యొక్క అంటే ప్రకృతి సంబంధమైన అనేక జన్మల యొక్క సంస్కారము చేత ప్రేరేపించబడినటువంటి వారే ఈ యొక్క శబ్దస్పర్శ రూపరస గంధాది మొదలైనటువంటి విషయాదులు ఎందలి కోరిక చేత ఆ శాశ్వత వస్తువును తెలుసుకునేటువంటి విషయము ఆలోచన అనేది ఆ వివేకము లేక దేవతారాధన సంబంధమైనటువంటి ఆయా నియమాలని అవలంబిస్తారు. ఇతర దేవతలనే వారు పూజిస్తూ ఉన్నారు. కొందరు పరమాత్మను గురించి శాశ్వతమైనటువంటి సదా సర్వవ్యాపకమైన పరమాత్మ తత్వాన్ని గురించి ధ్యానించలేరు. విషయ సంబంధమైన కోరికలు నెరవేరడం కోసం ఈ దేహంతో వాడు అనుభవించవలసినటువంటి కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఇతరత్ర దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటి అంటే తమ యొక్క సత్య వస్తువు, నిత్య వస్తువు, శాశ్వత వస్తువును గురించి వివేకము, తెలివి లేకపోవడమే అని కదా ఇక్కడ తెలియబడింది. అది అటువంటి తెలివి మరి ఏమైపోయింది అంటే కోరికలు అనేటువంటి దొంగలున్నారు. ఆ కామము కోరిక తీరకపోతే కోపం వస్తుంది. ఆ కోపము లోభంగా మారిపోతుంది. అది కాస్త మోహము. ఇక అది లేకపోతే తట్టుకోలేకపోవడం. అది సాధించుకున్నాడా మదమెక్కడం, మాశ్చరము, నాకంటే ఇంకెవ్వరూ కూడా లేరు, నాకు నేనే అని అహంకార భావంతో ఆ జ్ఞానముతో నిండిపోయి ఉంటారు. ఆ విధంగానే ఈ యొక్క కోరికలు అనే దొంగలు వారి యొక్క హృదయంలో ప్రవేశించి వారి యొక్క జ్ఞానాన్ని అంటే ఏ వివేకమైతే సత్యవస్తువును గురించి తెలిపేటువంటి దైవిక తెలివి ఉంటుందో దానిని హరించి వేస్తారు. దాని ఫలితంగానే వారు ఆత్మ యొక్క ఆ స్థిరత్వాన్ని, శాశ్వతత్వాన్ని, గాంభీర్యాన్ని తెలియజాలలేరు. అలా తెలియలేకపోవడం వలన పరమాత్మను సేవించడం అనేటువంటిది విడిచిపెడతారు. అసలు పరమాత్మ ఉన్నాడనే తెలియకపోతే పరమాత్మని ఎలా సేవిస్తారు? అలా సేవించడం వదిలివేసి ఇతరత్ర దేహ సంబంధమైన, లోక సంబంధమైన సౌకర్యాలు, వసతుల కోసం ఆశించిన సుఖాలను నెరవేర్చుకోవడం కోసం ఇతర దేవతలనే ఆరాధిస్తూ ఉంటారు. వాటి సంబంధమైనటువంటి నియమాలను, వ్రతాలను ఆచరిస్తూ వారిని భజిస్తూ కీర్తిస్తూ ఉంటారు. వారి ఆరాధనా లక్ష్యము కోరికలు నెరవేరడమే కానీ తాను మళ్ళీ కూడా ఈ శారీరక సంబంధమైన రాకపోకలు శాశ్వతంగా ఆపుకోవాలి, సంసారాన్ని పొందకూడదు అనేటువంటి విషయం కోసమైతే కాదు. వాళ్ళు శారీరక సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడమే కానీ మోక్షతత్వాన్ని పొందడమైతే కాదు కదా. కాబట్టి మోక్షమున కోరేటువంటి వారు తీవ్రమైన ఈ దృశ్యమాన సంబంధమైనటువంటి విషయాల పట్ల వైరాగ్యంతో కూడుకొని ఉంటారు. ఆ తీవ్ర వైరాగ్యయుతులకు, సాధకులకు అవలంబించవలసినటువంటి పద్ధతి అయితే ఇది కాదు కదా. కోరికలను అంతం చేసుకోవాలి. అసలు కోరికలు అనేవే నశింపజేసుకోవాలి. ఇంద్రియాలను వాటిని విచ్చలవిడిగా విశృంఖలంగా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని అణిచిపెట్టాలి, నిరోధించాలి. ఆ హృదయంలో అంతర్గతంగా సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్న ఏకరసమాత్రమైన పరమాత్మ వస్తువు సర్వము తానే అయ్యుండి సూది మునమోపన సందు లేకుండా సర్వము నిండి నిబిడీకృతమై ఉన్నప్పుడు పిపీలకము మొదలుకొను బ్రహ్మ పర్యంతం వరకు సర్వము పరబ్రహ్మ స్వరూపమే అయినప్పుడు రెండో వస్తువుకి తావు లేదు కదా. అలాంటప్పుడు తన యొక్క శరీరం ఏమై ఉన్నది? పరమాత్మలోనే ఉన్నది. శరీరాంతర్గతంగా కూడా ఏమి నెలకొని ఉన్నది? జడప్రాయమైన దేహాన్ని కదిలించేటువంటి ఆ యొక్క సత్తా సమర్థత కలిగినటువంటి పరమాత్మ వస్తువే ఆ శుద్ధ చైతన్య, విశుద్ధ చైతన్య స్వరూపముతో తన యందే నిక్షిప్తమై ఉన్నది. ఆ విధంగా తన హృదయమునందు ఉన్నటువంటి పరమాత్మను నిరంతరం ధ్యానిస్తూ ఉండడమే అది ముక్తికి మొట్టమొదటి చిట్ట చివరి మార్గం కూడా అదే.
అని చెప్పడం వలన ఏ విధంగా అంటే విషయవాంఛలు, ఈ విషయాల పట్ల ఉన్నటువంటి కోరికలన్నీ కూడా విజ్ఞానాన్ని హరించి వేస్తాయి. ఏ విజ్ఞానము తెలియబడినటువంటి శాస్త్రజ్ఞానములో ఉన్నటువంటి జ్ఞానాన్ని అనుసరించి అనుభవ సిద్ధిని సాధించినటువంటి విజ్ఞానాన్ని కూడా ఈ విషయ సంబంధమైన కోరికలు ఇవన్నీ కూడా ఆ యొక్క విజ్ఞానాన్ని అనుభవ సిద్ధిని కూడా ప్రాపంచిక సంబంధం వైపుకు ఈడ్చిపడేస్తాయి, నాశనం చేసేస్తాయి అనే కదా మనకి స్పష్టమవుతూ ఉన్నది. కాబట్టి భగవంతుని యొక్క మార్గంలో, భగవానుని పొందాలి అనుకునేటువంటి మార్గంలో మహాప్రమాదాలను ఉత్పన్నం చేసేటువంటి వానిని విఘ్నులు ఏమాత్రం కూడా ఇటువంటి విషయ వాసనలు, విషయ సంబంధమైన కోరికలు అనేటువంటివి విజ్ఞానవంతులు, దైవిక తెలివి కలిగినటువంటి వారు ఈ దృశ్యమాన సంబంధమైన విషయాల పట్ల ఏవగింపు కలిగినటువంటి విఘ్నులు వాటిని ఏమాత్రము చేపట్టకూడదు. అంటే కోరికల చేత దొంగిలించబడినటువంటి, అపహరింపబడినటువంటి జ్ఞానము కలిగిన వారికి చాలా తారతమ్యం ఉన్నది. ఎలాగంటే కోరికల చేత అపహరింపబడిన జ్ఞానము గల మూఢులకును, కోరికల చేత అపహరింపబడినటువంటి జ్ఞానము గల వారికి చాలా తేడా ఉన్నది. మొదటి వారు ఏం చేస్తారు? తమో గుణముతో ప్రేరణ కలిగి తమో గుణ ప్రేరితులై ఉంటారు. వీరు సత్వగుణము కానీ రజోగుణము కానీ మిశ్రితమైనటువంటి గుణం కలిగినటువంటి వారు. వీరికి దైవమందు విశ్వాసం అనేది ఉంటుంది, వారికైతే లేదు అని చెబుతూ, అంటే జీవుని యొక్క జ్ఞానాన్ని హరించి వేసేటువంటిది కోరికలు, విషయాసలే కదా. అవి ఎలా కలుగుతాయి అంటే జన్మాంతరమునందు కూడా విషయాల పట్ల ఉన్నటువంటి సంపర్కము చేత, వాటి పట్ల అంటి ఉండడము చేత, ఆసక్తి భావము చేత అటువంటి వాసనలు, సంస్కారాలు అనేవి వెలువడతాయి. దాని ఫలితంగానే మనుషుడు జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నాడు, పరమాత్మని విడిచిపెట్టి వేస్తున్నాడు, ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉన్నాడు. కానీ వాడు తన యొక్క శారీరక సంబంధమైన సుఖాన్ని కోరుకొని దాని సంబంధమైన కోరికలను నెరవేర్చుకోవడం కోసం ఇతరత్రా దేవతలను ప్రార్థన, భజన చేసి ఆ కోరికలను తీర్చుకుంటున్నాడే కానీ మోక్షతత్వాన్ని పొందడానికి కోసమైతే కాదు కదా. ఆ విధంగా ఆయా దేవతారాధకులకు, దేవతలను ఆరాధించేటువంటి వారికి కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలియజేస్తూ, యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్య చలాం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. ఏ భక్తుడైతే ఏ దేవతారూపాన్ని శ్రద్ధతో పూజింపదలచుచూ ఉన్నాడో దానికి తగినటువంటి శ్రద్ధనే వానికి నేను స్థిరంగా కలగజేస్తూ ఉన్నాను. పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. ఏ భక్తుడైతే ఏ దేవతారూపాన్ని శ్రద్ధతో పూజించాలి అనుకుంటున్నాడో దానికి తగినటువంటి శ్రద్ధను, ఏ దేవతనైనా సరే వాని మనసులో నిలుపుకొని, వాని యొక్క హృదయాంతర్గతంగా ఆ దేవతను నిలుపుకొని ఆ ప్రకారం పూజించేటువంటి శ్రద్ధని నేనే కలగజేస్తూ ఉన్నాను. అంటే మనుజుడు పరమాత్మను కాకుండా ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉన్నంత మాత్రము చేత వారిపై మరి వారు కినుక అనేటువంటి వహించరు కదా. అంటే నన్ను పూజించడం లేదు, ఇతరత్రా దేవతలను పూజిస్తున్నారు అనేటువంటిది ఇక ఆ పరమాత్మను కాకుండా ఇతర దేవతలను పూజించినంత మాత్రము చేత వారిపై పరమాత్మకు ఏమైనా సరే కోపము అనేటువంటిది ఉంటుందా? ఉండదు. ఇంకా పైపెచ్చి ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆయా దేవతలందరి పట్ల కూడా అతని యొక్క భక్తిని, అదే ఏ దేవతనైతే తాను పూజించాలనుకుంటున్నాడో ఆ దేవత పట్ల భక్తిని, శ్రద్ధను కూడా దృఢపరుస్తూ ఉన్నారు. అందుకే ఏమని చెప్పారు అంటే అచలాం శ్రద్ధాం విదధామి అని కదా చెప్పింది. అంటే పరమేశ్వరుని యొక్క దయాళుత్వము ఎంత గొప్పది, ఎంత మహనీయమైనది. అయితే భక్తి శ్రద్ధలతో కూడి ఉండి భజించే వారికి మాత్రమే సహాయం చేస్తారు.
అవి లేని వారికి, కాబట్టే అది లేని వారికి చేయరు. కాబట్టే ఇక్కడ మనకి ఏమని తెలియజేస్తున్నారు అంటే శ్రద్ధయా అనేటువంటి పదాన్ని మనకు ఈ శ్లోకంలో తెలియజేశారు. తనుం భక్త శ్రద్ధయాచ్యుతుమిచ్చతి అని కదా చెప్పింది. అంటే శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వారికి ఆ శ్రద్ధను ఇంకా కూడా తాను దృఢపరుస్తానని, బలపరుస్తాను అనే శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఆనతినిచ్చారు. అంటే హిందూ మతంలో ఉన్నటువంటి విశిష్టతయే ఇది. హిందూ మతం అన్నప్పుడు హిందూ అన్న దానికి హింసా దోషయతి ఇది హిందూ. హింసను వదిలివేసేటువంటి వాడికి, హింసను నిందించేటువంటి వాడికి, అహింసా మార్గాన్ని మాత్రమే ప్రథమంగా పరిగణించేటువంటి వానికి, అటువంటి వాడే హిందూ. ఆ హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇదే. ప్రతి వాడు కూడా వాని సంస్కారాన్ని అనుసరించి తగినటువంటి మార్గాన్ని వెతుక్కోవడం కోసం, తగినటువంటి దేవతను తను అనుకున్న తన యొక్క ఇష్టదేవతను ఉపాసించడం కోసం వానికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ దీని ఎందైతే ఉన్నది కదా. ఏ మార్గం గుండా వెళ్ళినప్పటికీ కూడా, ఎవరిని ఆశ్రయించుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా తుదకు అందరూ కూడా గమ్యమైనటువంటి పరమాత్మనే, ఆత్మతత్వాన్నే చేరవలసి ఉంటుంది కదా. అటువంటి పరమాత్మ రూప లక్ష్యాన్ని చేరడం కోసం వారికి తగినటువంటి మార్గాన్ని, తగినటువంటి ఇష్టదేవతను కూడా వారు ఎవరికి వారు చక్కగా ఎన్నుకోవచ్చు. అయితే ఎన్నుకున్నా కూడా వారి యొక్క సాధన, ఆ భక్తి ఎలా ఉండాలి అంటే భక్తితోటి, శ్రద్ధతోటి పురోగమనం, అభివృద్ధిని సాగిస్తూ ఉండాలి. గమ్యాన్ని, తను అనుకున్నటువంటి గమ్యాన్ని, లక్ష్యాన్ని గురించి మెల్లగా నడిచినప్పటికీ కూడా, లేదు త్వరగా నడిచినప్పటికీ కూడా నడకైతే మాత్రం ఆపకూడదు కదా. ఇంకా కూడా లక్ష్యం వైపుకే నడవాలి కానీ మళ్ళీ వెనుకకు నడవకూడదు. అంటే మధ్యలో దానికి ఆటంకాలు వస్తున్నవి అని వదిలివేయకూడదు. ఈ రెండు నియమాల చేతనే మనుజుడు ఎప్పటికైనా సరే పరమలక్ష్యమైనటువంటి ఆత్మదేవుణ్ణి, పరమాత్మ తత్వాన్ని, భగవత్ స్వరూపాన్ని చేరుకోగలుగుతాడు. ఇతర దేవతలను ఉపాసించేటువంటి వారి యొక్క భక్తిని, శ్రద్ధను కూడా భగవానుడే ఎందుకు స్థిరం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేయాలి? తనను పూజించిన వారికి, తనను ఆరాధించిన వారికి మాత్రమే చేయాలి కానీ ఇతర దేవతలకు కూడా మరి దృఢతరమైనటువంటి శ్రద్ధను ఇలా ఎందుకు చేస్తూ ఉన్నారు? అటువంటి భక్తిని, శ్రద్ధను ఎందుకు పరమాత్మ దేవుడు స్థిరపరుస్తున్నారు అంటే వారు అటువంటి దృఢతరమైనటువంటి శ్రద్ధ చేత ఎప్పటికైనా సరే దేవదేవుడైనా ఆ యొక్క పరమాత్మను పొందగలుగుతారు కాబట్టే కదా. అందుకే పొందగలరు కాబట్టి వారికి తమ మార్గాన్ని అనుసరించడం కోసం, వారు మార్గంలో, వారు ఎన్నుకున్న మార్గంలో, భక్తితత్వంలో నిరాటంకంగా అనుసరించడం కోసం స్వేచ్ఛ కావాలి కూడా కదా. ఆ స్వేచ్ఛ కూడా ఆ భక్త్యాదుల యొక్క ఆ దృఢత్వాన్ని భగవానుడే ఇస్తూ ఉన్నారు. దీనిని బట్టి ఎవడు ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఎంతటి ప్రయత్నం చేస్తూ ఉంటాడో వాడు అంతటి ఫలితాన్నే పొందగలుగుతాడు అని కదా మనకు స్పష్టమవుతూ ఉన్నది. ప్రయత్నమే చేయనటువంటి వానికి ఏ ఫలితము కూడా లభించదు. జీవుడు తాను ప్రయత్నించకపోతే భగవంతుడు మాత్రం ఏమి చేయగలుగుతాడు? కాబట్టి ముముక్షువులందరూ కూడా మోక్షము చెందాలి, మోక్షతత్వాన్ని పొందాలి, నిర్వాణ పదాన్ని చెందాలి, తన గమ్యస్థానము పరమాత్మ పదమే అని ప్రయత్నం చేసేటువంటి వారికి తీవ్రతరమైనటువంటి ప్రయత్నము ఆచరించి గమ్యాన్ని శీఘ్రంగా మరి అనుకున్న దానికంటే కూడా వేగవంతంగా దానిని పొందాలి అని తెలియజేస్తున్నారు.
భగవంతుణ్ణి కానీ ఇతర దేవతలను కానీ ఉపాసించేటప్పుడు ముఖ్యంగా ఉండవలసినవి ఏమిటి అంటే అత్యంత భక్తి శ్రద్ధ. అలా భక్తి శ్రద్ధలతో ఆయా దేవతలను ఉపాసించేటువంటి వారికి, పూజించేటువంటి వారికి భగవానుడు ఎటువంటి సహాయం చేస్తారు అంటే వారికి ఆయా దేవతల యందు కలిగినటువంటి శ్రద్ధను, భక్తిని కూడా స్థిరపరుస్తారు అని చెబుతూ ఆ ఇతర దేవతల ద్వారా భగవానుడే వారికి తగినటువంటి ఫలితాలను కూడా ఇస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ సతయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమిహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అతడు అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి కోరికతో కూడినటువంటి భక్తుడు అటువంటి శ్రద్ధతో కూడుకున్నవాడై ఆయా దేవతల యొక్క ఆరాధనను చేస్తూ ఉంటాడు. ఇంకా కూడా నా చేత విధింపబడినటువంటి ఆయా ఇష్టమైనటువంటి ఫలితాలను కూడా ఆ దేవతల ద్వారానే పొందుతూ ఉంటాడు. అంటే ఆ ప్రకారంగానే భగవంతుని చేత స్థిరం చేయబడినటువంటి శ్రద్ధతో కూడుకున్నవాడై ఆ భక్తుడు ఆ దేవతలను ఆరాధిస్తూ దాని యొక్క ఫలితంగానే వారి నుండి తను కోరినటువంటి ఇష్టమైన ఫలాలను పొందుతూ ఉన్నాడు. అంటే తను పొందుతున్నటువంటిది తను పూజించిన దైవం నెరవేరుస్తుంది అనుకుంటున్నాడు, అటువంటి ఫలితాన్ని పొందుతున్నాడు. కానీ అటువంటి దృఢమైన భక్తిని, శ్రద్ధను స్థిరపరిచినటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనే వారికి దృఢత్వాన్ని, స్థిరత్వాన్ని, భక్తిని, శ్రద్ధను స్థిరపరిచిన విధంగానే ఆయా దేవతలను ఒక సాధన, ఒక వాహకంగా పెట్టుకొని వారి కోరికలను నెరవేర్చేటువంటిది కూడా పరమాత్మతత్వమే. అలాగా దేవతల నుండి అతడు తన యొక్క కోరినటువంటి ఫలాలను పొందినప్పటికీ కూడా అవన్నీ కూడా భగవంతుని చేత నిర్దేశింపబడినవే అవుతూ ఉన్నవి. కాబట్టి వాస్తవానికి భగవంతుని నుండియే అతనికి అవన్నీ కూడా లభించినవి అవుతూ ఉన్నవి. ఎందుకు? తను కోరినటువంటి, తను పూజించిన దేవత ఇస్తుంది అని భావిస్తాడు. కానీ అదంతా కూడా ఎక్కడైతే ఆ పతాక స్థాయిలో ఉన్నటువంటి పరమాత్మ నుండే ఇవ్వబడుతూ ఉన్నవి అవన్నీ కూడా. కానీ అవి పొందినటువంటి వాడు తను ఏ దేవతను ప్రార్థిస్తే ఆ దేవత ప్రకారం నాకు ఈ కోరిక నెరవేరింది అని భావిస్తాడు. అయితే ఈ చరాచర ప్రపంచమంతా కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగం లాంటిది. అంటే యూనివర్సల్ గవర్నమెంట్ అంటే ప్రపంచమంతా కూడా ఒక ప్రభుత్వ యంత్రాంగము. అయితే పరమాత్మ దాని యొక్క అధిపతి. ఈ ఇంద్రుడని, విష్ణువని, ఈశ్వరుడని, బ్రహ్మని, ఇటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ యొక్క యూనివర్సల్ గవర్నమెంట్లో రకరకాల బ్రాంచెస్లో నిర్వహించేటువంటి ఉద్యోగులు లాంటి వారు. అంటే ఈ జగత్తు యొక్క పరిపాలనా నియమాలు అన్నింటినీ కూడా, ఈ శాసనాలు అన్నింటినీ కూడా జగత్ప్రభు అయినటువంటి పరాత్పరుడే మొట్టమొదట నిర్ణయించి వేశాడు. వాటిని అనుసరించే ఆయా క్రింది శాఖాధిపతులు ఉంటారు కదా. అంటే అల్టిమేటం ఒక అధికారి ఉంటే వాని కింద ఉన్నటువంటి ఉద్యోగులు అంటే ఒకరికంటే ఒకరు సుపీరియర్స్ ఉంటే అందరికంటే మెగా సుపీరియర్ పరమాత్మ. ఈ విధంగా ఇక ఒకరి కింద ఒకరు సబార్డినేట్స్ ఉన్నట్లుగానే ఈ యొక్క శాఖాధిపతుల యొక్క కార్యాలను అమలు జరపవలసి ఉంటుంది. కాబట్టి భక్తులు వారి యొక్క కోరికలను ఏ దేవతను ప్రార్థిస్తే ఆ దేవత ద్వారానే పొందినప్పటికీ కూడా దేవదేవుడైనటువంటి ఆ సర్వానికి కూడా ప్రభువు సర్వేశ్వరుడే దానిని ఇచ్చినట్లే అవుతూ ఉన్నది కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వానికి క్రింది ఉద్యోగ ద్వారా జరపబడేటువంటిది వాస్తవానికి ప్రభుత్వాధినేత యొక్క శాసనమే కాబట్టి అతడే జరిపినట్లు కూడా కదా. అలాగే భగవంతుడు కల్పవృక్షము వంటి వారు. వారిని కనుక మనం ఆశ్రయించి శ్రద్ధతో ఎవరు ఏది కోరితే దానిని వారికి ఇచ్చివేస్తారు.
కాబట్టి అల్పములైనటువంటి ప్రాపంచక దృశ్య పదార్థాలను వారిని కోరటం కంటే కూడా పరమాత్మ వస్తువుని శాశ్వతమైన మోక్షాన్ని కోరడం కంటే గొప్పదైనది శ్రేయస్కరమైనది ఇంకొకటి ఉన్నదా? లేదు అని చెబుతూ, అంటే ఏ ఇష్టములైనటువంటి భోగ్య వస్తువులు అనే అర్థం తెలియజేశారు. ఏ విధంగా అంటే హితాన్ దాని రెంటిని కూడా అన్వయించినప్పుడు హితాన్ కామాన్ అంటే ఇష్టములైనటువంటి, కోరినటువంటి, అనుభవించదగినటువంటి భోగ్య వస్తువులు అనే అర్థాన్ని తెలియజేశారు కదా. కానీ ఇష్టము లేనటువంటి వస్తువులను అనుభవించాలి అని ఎవరైనా కోరుకుంటారా? అయిష్టములైనటువంటి భోగ్య వస్తువులను ఎవ్వరూ కోరుకోరు. కాబట్టి ఆ విశేషణాన్ని దానికి తగిలించడం అనేది అనవసరము అనే కదా మనకు తోస్తూ ఉన్నది అని చెబుతూ, అంటే దేవతలపై శ్రద్ధ ఇనుమడించినప్పుడు భక్తుడు ఏమి చేస్తాడు? వారిని తన ఇతోధికమైన, తనకు చేతనైనంత, సాధ్యమైనంత శ్రద్ధతో ఆరాధిస్తాడు. దాని ఫలితంగా అతడు తన యొక్క కోరినటువంటి ఫలాలను వారి వలన పొందుతాడు. ఆ ఫలాలను ఎవరు నిర్ణయిస్తారు అంటే దేవదేవుడైనటువంటి పరమాత్మయే. కాబట్టి అతడే ఆయా దేవతల ద్వారా వారి వారి యొక్క కోరికలను వసంగినట్లే అవుతూ ఉన్నది కదా. పైనవాడు చెప్తాడు, ఈ కేడర్ ఉద్యోగస్తులకి ఇంత జీతం, దానిపైన ఉన్నవారికి ఇంత జీతం, దానిపైన వారికి ఇంత జీతం అని. అప్పుడు తనకంటే సుపీరియర్ తన జీతం ఇస్తాడు, తనకంటే తక్కువ సబార్డినేట్కి సుపీరియర్, తనకంటే పైవాడు తన కింద వానికి ఇచ్చినట్లుగానే వీరందరిది కూడా ఒకరికొకరు ఇచ్చుకుంటూ కేడర్ అంటే పైదాకా వెళ్ళినప్పుడు అక్కడ అల్టిమేటం ఒక్కరే ఉంటారు. సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపం ఆయన వివిధ శాఖల్లో నిర్వహిస్తూ ఉన్నటువంటి వారందరికీ కూడా వారు కోరినటువంటి ఫలితాలను వారికి, అంటే హెచ్చు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి హెచ్చు జీతంలాగా, తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ఫ్యూను, స్వీపరు ఇటువంటి వారు ఉంటారు కదా, వారికి తక్కువ జీతంలాగా ఇదంతా నిర్ణయించి కేటాయించేది కేవలం పతాక స్థాయిలో ఉన్నటువంటి ఆ సంపూర్ణ అధికారం కలిగినటువంటి పరమాత్మ మాత్రమే అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతా మాత, జయ మంగళం భక్త జనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.